హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ డ్రైవర్ బుజ్జి. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం BS6 సూపర్ లగ్జరీ లేటెస్ట్ మల్టీ యాక్సెల్ వాల్వో బస్సులు అయితే మనమైతే బోనస్ రావడం జరుగుతుంది. ఈ రోజు మీ అందరూ కూడా ఈ రూట్ మొత్తంగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే సరదాగా మన బోనస్ అలా రౌండ్ వేసుకొద్దాం ఫ్రెండ్స్. అలాగే ముందుగా మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్ళి బస్సు ఇదే బోనస్ బస్సు హైదరాబాద్ టు భువనేశ్వర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది, మనం వెళ్తున్నది BS6 లేటెస్ట్ సూపర్ లగ్జరీ మల్టీ యాక్సెల్ 9600 వాల్వో బస్సు. ఇది 8R. ఇప్పుడు ఈ బస్సులో అయితే మనం హైదరాబాద్ నుంచి అయితే భువనేశ్వర్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన బస్సుకి అయితే టైం అయింది. ఇప్పుడైతే మనం అయితే బయలుదేరడం జరుగుతుంది. అలా భువనేశ్వర్ వరకు సరదాగా అయితే ఒక రౌండ్ వేసుకొద్దాం. ఇప్పుడైతే మనం అయితే బయలుదేరడం జరుగుతుంది. అలాగే ముందు బస్సు లోపల కూడా చూద్దాం. బస్సు లోపలైతే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మొత్తం బెర్త్లో, సూపర్ లగ్జరీ బెర్త్లో ఒక్కొక్క కంపార్ట్మెంట్కి 6 బెర్త్ల కింద మొత్తం 7 కంపార్ట్మెంట్లకి 42 బెర్త్లు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ సూపర్ లగ్జరీ బెర్త్లు ఇవి చూడొచ్చు బెర్త్లో. అయితే ఈ BS6 లేటెస్ట్ వాల్వో బస్సుల బాడీలు అన్నింటినీ కూడా ప్రయాణికులు అత్యంత సౌకర్యంగా ప్రయాణం చేసే వీలు ఉండడం కోసం వాల్వో కంపెనీ బాడీలు అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ బస్సు కోసం పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకునే వారి కోసం, చూడాలనుకునే వారి కోసం ఆల్రెడీ మన ఛానల్ అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం లాంగ్ జర్నీ చేసే భాగంలో అయితే మీకు ఈ బస్సుల కోసం పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే చెప్పలేకపోతున్నాను. మనమైతే మన దుండిగల్లు హబ్బు గ్యారేజ్ నుండి అయితే బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం అయితే టైం వచ్చి మధ్యాహ్నం 1:30 అయితే అవడం జరుగుతుంది. ఈ విధంగా మనం అయితే రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కి ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతంగా అయితే మనం 5 నెంబర్ టోల్ ప్లాజాలోకి, దుండుగల్ టోల్ ప్లాజాలోకి ఎంటర్ అవి మన విధంగా అయితే పాస్ అవి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా మనం బెంగళూరు రోడ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా మనం లెఫ్ట్ తీసుకొని విజయవాడ రోడ్లో వెళ్ళవలసి ఉంటుంది. కానీ మనకి సిటీలో కొన్ని పికప్లు ఉండడం వల్ల ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం టైం చూడొచ్చు 1:46 అయింది. మన బస్సు అయితే ఈ విధంగా అవుటర్లో అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే మనం మల్లంపేట సంబుపూర్ ఎగ్జిట్ నెంబర్ 4A అయితే దిగడం జరుగుతుంది. అయితే మియాపూర్లో కొంతమంది పాసింజర్ని మనం పికప్ చేసుకోవడం కోసం అయితే ఈ విధంగా ఈ 4A దిగైతే వెళ్ళడం జరుగుతుంది. ఇది బాచపల్లి 4 రోడ్లు సౌరస్తా. స్ట్రైట్గా వెళ్ళినట్లయితే నిజాంపేట, హైదరాబాద్ మీదుగా కుకుటిపల్లి అయితే వెళ్తుంది. లెఫ్ట్ తీసుకుంటే గండిమాసమ్మ వెళ్తుంది. అలాగే రైట్ తీసుకుంటే మియాపూర్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం రైట్ తీసుకొని మియాపూర్ అయితే ఈ విధంగా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది మియాపూర్ సిగ్నల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే నాంపల్లి, సికింద్రాబాద్, మళ్ళీ హైదరాబాద్ సిటీ లోపలికి అయితే వెళ్తుంది. మనమైతే రైట్ తీసుకొని పాసింజర్లు పికప్ చేసుకోవడానికి అయితే ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మియాపూర్ దగ్గర ఇక్కడైతే బోర్డింగ్ పోర్ట్ ఆగింది. ఇక్కడైతే పాసింజర్లు అయితే పికప్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మియాపూర్ దగ్గర కొంతమంది పాసింజర్లు అయితే పికప్ చేసుకొని మన బస్సు అయితే వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం మనం అశోక్ నగర్, చందన్ నగర్, BHL మీదుగా మనమైతే మళ్ళీ అవుటర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇది BHL దాటిన తర్వాత ఇక్కడ టోల్ ప్లాజా. ప్రస్తుతం అయితే ఇదైతే వర్కింగ్లో అయితే లేదు. అలాగే ఈ రూట్ వచ్చి పటాన్ చెరువు మీదుగా జహీరాబాద్, పూణే, ముంబై అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ రూట్ స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం అయితే మనం లెఫ్ట్ తీసుకొని మళ్ళీ మనం అయితే అవుటర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది 3వ నెంబర్ ఎగ్జిట్ అవుటర్లోని పటాన్ చెరువు, ముంబై వెళ్ళే ఎగ్జిట్. మనమైతే అవుటర్ ఎక్కి ఈ విధంగా అయితే మళ్ళీ మనం వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ చిట్టులో అంతా పికప్ చేసుకుని వచ్చి ఇక్కడ మళ్ళీ పటాన్ చెరువు అయితే మళ్ళీ మన అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినప్పుడు మన అవుటర్ రింగ్ రోడ్ వెళ్తుంది బస్సు. డ్రైవర్ అన్నా బాయ్ కదా, మన బాయ్ హెల్పర్. ప్రస్తుతం అయితే మన బస్సు ఈ విధంగా అవుటర్లో అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే యాక్చువల్లీ మనం సిటీలోకి వెళ్ళి సిటీలో నుంచి పాసింజర్ని పికప్ చేసుకుని రావాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్ సిటీలో బస్సులో కూడా నో ఎంట్రీ పెట్టడంతో మనమైతే ఈ విధంగా అవుటర్ దిగి ఎక్కి అయితే పికప్ అయితే చేసుకోవడం జరుగుతుంది పాసింజర్ని. ప్రస్తుతం మనం 12వ నెంబర్ నాగార్జున సాగర్ ఎగ్జిట్లో అయితే దిగడం జరుగుతుంది. చూడొచ్చు, ఇది 12వ నెంబర్ నాగార్జున సాగర్ ఎగ్జిట్ అవుటర్ రింగ్ రోడ్లోని. ఇది టోల్ బూత్. ఇది LB నగర్లో కొంతమంది పాసింజర్లు మన బస్సు పికప్ చేసుకోవడం కోసం ఇక్కడ ఈ విధంగా అయితే సాగర్ రోడ్లో అయితే దిగడం జరిగింది ఎగ్జిట్లోని. ప్రస్తుతం అయితే మనం ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నాం. ఇది కొత్తగా రీసెంట్గా వేసారు ఈ మధ్య ఫ్లేవర్. చాలా హైట్గా ఉంటుంది చూడొచ్చు. ఈ విధంగా ఫ్లేవర్ ఎక్కి మళ్ళీ డౌన్ దిగి LB నగర్ అయితే మనం అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది LB నగర్ పాయింట్. ఇది లాస్ట్ బోర్డింగ్ పాయింట్.
ప్రస్తుతం అయితే ఎల్బీ నగర్ ఇక్కడ బోటింగ్ పాయింట్, లాస్ట్ బోటింగ్ పాయింట్ రావడం జరిగింది. ఎల్బీ నగర్ మన బస్సు వెళ్లే రూట్ కి ఈ ఎల్బీ నగర్ లాస్ట్ బోటింగ్ పాయింట్. అయితే సిటీలో ఉన్న టికెట్ కౌంటర్లు కానీ, టికెట్ బ్రాంచెస్ కానీ ఎవరైనా సరే మన బస్సుకి టికెట్లు బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళని లోకల్లో పికప్ బస్సుల ద్వారా ఇక్కడికైతే తీసుకురావడం జరుగుతుంది. ఈ బోటింగ్ పాయింట్ కి ఇక్కడ నుంచి మన బస్సు అయితే పికప్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది డైరెక్ట్ గా. ఎల్బీ నగర్ నుంచి బయలుదేరి జరిగింది లాస్ట్ బోటింగ్ పాయింట్. మనైతే టైం అయితే ఇప్పుడు వచ్చి 4:30 అయింది, 4:30 నిమిషాలు. మనైతే ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి బయలుదేరి జరిగింది. ఇప్పుడు ఇది ఔటర్ రింగ్ రోడ్డు, మళ్ళీ ఇక్కడ ఈ విధంగా అయితే మనకు తగులుతుంది. అయితే ఎల్బీ నగర్ నుండి సుమారుగా 15 కిలోమీటర్లు అయితే రావడం జరుగుతుంది ఇక్కడికి. అలాగే ఇది చౌటప్పలు, హైదరాబాద్ దాటుకున్న తర్వాత మొదట వచ్చి పెద్ద ఊరు చౌటప్పలు. అలాగే ఇది చౌటప్పల్ టోల్ ప్లాజా, మొదట టోల్ ప్లాజా. హైదరాబాద్ నుంచి బయలుదేరితే మొదట టోల్ ప్లాజా మనకి. ఇక్కడైతే ఈ విధంగా అయితే మన టోల్ ప్లాజా అయితే క్రాస్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇది చిట్యాల రైల్వే ట్రాక్ నుంచి అండర్ గ్రౌండ్ కింద నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది పిడిగిరాళ్ళ మీదుగా గుంటూరు, హైదరాబాద్ వెళ్తుంది ఇది రోడ్డు. అలాగే ఇది చిట్యాల చూడొచ్చు, ఇది చిట్యాల. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ భువనగిరి, యాదగిరిగుట్ట మీదకి అలా ఉప్పలు, హైదరాబాద్, వరంగల్ కూడా వెళ్ళిపోతుంది రూటు. ఇది నార్కెట్పల్లి ఊరైతే లెఫ్ట్ సైడ్ అయితే లోపలికి ఉంటుంది. మనం ప్రస్తుతం అయితే బైపాస్ లో అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ బైపాస్ లో బ్రిడ్జి నుండి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే మిర్యాలగూడ, పిడిగిరాళ్ళ మీదుగా అక్కడ మేదరమెట్ల ద్వారా చెన్నై, కలకత్తా హైవేకి అయితే కలుస్తుంది. అలాగే ఇది బస్సు కెమెరా, బ్యాక్ సైడ్ కెమెరా ఇక్కడ అయితే విధంగా అయితే మానిటర్లో అయితే మనకైతే చూపిస్తుంది డ్రైవర్ క్యాబిన్ దగ్గర. అలాగే ఇది నకరేకల్లు, మన నకరేకల్లు అయితే బైపాస్లో అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఊరు కూడా లెఫ్ట్ సైడ్ అయితే లోపలికి అయితే వెళ్తే లోపల ఉంటుంది ఊరు. మనం అయితే బైపాస్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్, విజయవాడ బైపాస్ అయితే హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడు కూడా చూడొచ్చు విధంగా. అయితే ప్రస్తుతం అయితే ఇది 4 లైన్, దీని అయితే 6 లైన్ చేసే అవసరం అయితే ప్రభుత్వం అయితే ఉంది, ప్రస్తుతం అయితే చేసే అవసరం అయితే ఉంది. అలాగే ఇది నకరేకల్ టోల్ ప్లాజా, సెకండ్ టోల్ ప్లాజా హైదరాబాద్ నుంచి మనమైతే క్రాస్ అవ్వడం జరుగుతుంది టోల్ ప్లాజా. అలాగే ఇది సూర్యాపేట దగ్గర ఖమ్మం బైపాస్, కొత్త బైపాస్. ఇక్కడ నుంచి జంగారెడ్డిగూడెం, అశ్వరావుపేట మీదుగా అటు దేవరపల్లి, కొవ్వూరు, రాజమండ్రి అయితే వెళ్తుంది. మన బస్సు అయితే ఇక్కడ సూర్యాపేట దగ్గరలో డిన్నర్ బ్రేక్ కోసం అయితే ఒక హోటల్ దగ్గర అయితే ఈ విధంగా అయితే మన బస్సు అయితే ఆఫ్ చేయడం జరుగుతుంది. టైం వచ్చి సుమారుగా అయితే 8 కావస్తుంది. ప్రస్తుతంగా అయితే ఇక్కడ ఈ విధంగా అయితే హోటల్ దగ్గర మన బస్సు అయితే ఆఫ్ చేయడం జరిగింది డిన్నర్ బ్రేక్ కోసం. ఫ్రెండ్స్ ఇక్కడ సూర్యాపేట దగ్గర న్యూ సాయి కృష్ణ డాబా హోటల్ అక్కడ నైట్ 8 అవుతుంది, డిన్నర్కి అయితే ఆఫ్ చేయడం జరిగింది. డిన్నర్ బ్రేక్ ప్రస్తుతానికి చూడొచ్చు. న్యూ సాయి కృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడ ఈ విధంగా అయితే మన బస్సు అయితే నైట్ డిన్నర్ బ్రేక్ అయితే ఆఫ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మన డిన్నర్ అయితే అయిపోయింది, ఫుడ్ అయితే బాగుంది. అయితే ఇక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరాల్సి మన పాసింజర్స్ అందరి డిన్నర్ పూర్తయిన తర్వాత మళ్ళీ మన బస్సు అయితే ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. అలాగే టైం వచ్చి ఇప్పుడు 8:30 కావస్తుంది. అయితే ఈ రూట్లో ఈ టైంలో వెళ్ళే బస్సులన్నీ కూడా నైట్ డిన్నర్ కోసం అయితే ఇక్కడ సూర్యాపేటలో ఉన్న హోటల్స్ దగ్గర మొత్తం బస్సులన్నీ కూడా అయితే ఆగడం జరుగుతుంది. ప్రస్తుతం మనం అయితే సూర్యాపేట ఎంట్రన్వి ఈ విధంగా బైపాస్లో అయితే మన బస్సు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుండి లెఫ్ట్ ఉన్న సర్వీస్ రోడ్లో తీసుకొని లెఫ్ట్ బ్రిడ్జి నుంచి లెఫ్ట్ వెళ్తే మళ్ళీ ఖమ్మం వైరే మీదుగా అశ్వరావుపేట మీదుగా రాజమండ్రి వెళ్తుంది రూటు. అలాగే ఇది కోదాడ బైపాస్, ఊరైతే లోపలికి ఉంటుంది లెఫ్ట్ సైడ్. మనం బస్సు అయితే కోదాడ బైపాస్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన బస్సు స్పీడ్ వచ్చి ఇప్పుడు సుమారుగా 90 స్పీడ్ అయితే వేగం మీద అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే కోదాడ దాటుకున్న తర్వాత ఖమ్మానికి కొత్తగా ఇక్కడ మళ్ళీ ఒక బైపాస్ అయితే వేయడం జరిగింది. అలాగే ఇది తెలంగాణ బోర్డర్, రామాపురం అడ్డోడ్ దగ్గర తెలంగాణ బోర్డర్ క్రాస్ చేసుకుని మన బస్సు అయితే బయటకు అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే తెలంగాణ నుంచి ఆంధ్ర స్టేట్ అయితే ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రది బోర్డర్ ఇది. ఇక్కడ నుంచి అయితే మనైతే ఆంధ్రాకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఈ బ్రిడ్జికి అవతల వైపు ఆంధ్ర బోర్డర్ వస్తుంది, యువతల వైపు అయితే తెలంగాణ బోర్డర్ వస్తుంది. ఈ 2 రాష్ట్రాలు కూడా ఈ బ్రిడ్జి సరిహద్దు. అలాగే మన కురిసిన తుఫాన్లకైతే ఇక్కడ బ్రిడ్జి కొట్టేయడంతో ప్రస్తుతంగా అయితే ఈ బ్రిడ్జి దగ్గర అయితే 1 వే అయితే వెళ్తుంది, ట్రాఫిక్ అయితే ఉంటుంది. రానిపోయిన వెహికల్స్ కూడా 1 వే అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా ఇది నందిగామ బైపాస్. అయితే ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్లో లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్తే నందిగామ ఊళ్ళోకి అయితే వెళ్తుంది. అయితే మన బస్సు అయితే నందిగామ బైపాస్లో అయితే మనం అయితే స్ట్రైట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది కేసరా టోల్ గేటు, టోల్ ప్లాజా. హైదరాబాద్ నుంచి వస్తే విజయవాడకి శివర టోల్ ప్లాజా, నాలుగో టోల్ ప్లాజా. మన ప్రస్తుతం అయితే కేసరా టోల్ ప్లాజాలో అయితే ఎంటర్ అవి క్రాస్ అవి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం సౌరస్తుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే తిరువూరు, నూజివీడు మీదుగా అలాగా భద్రాచలం కూడా పోతుంది ఈ రూటు. అలాగే మనం అయితే స్ట్రైట్ తీసుకొని విజయవాడ సిటీలోకి అయితే ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా. అలాగే ఇది భవానీపురం అయితే ప్రస్తుతం అయితే మన క్రాస్ అయితే వెళ్ళడం జరుగుతుంది.
అలాగే ఇది విజయవాడ దుర్గమ్మ కొత్త ఫ్లేవర్ ఈ మధ్య కాలంలో అయితే ఫ్లేవర్ అయితే వేయడం జరిగింది. 2 టర్నింగ్లు అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చి దుర్గమ్మ టెంపుల్, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అయితే ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ కృష్ణ అనేది, అలాగే కృష్ణా బ్యారేజ్ కూడా ఇక్కడ రైట్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇది విజయవాడ బస్ స్టాండ్, మనమైతే బస్ స్టాండ్కి అయితే రావడం జరిగింది. ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్, ఎడమ చేతి పక్క అయితే ఈ విధంగా అయితే మెయిన్ బస్ స్టాండ్ అయితే ఉండడం జరిగింది. మన ప్రస్తుతం అయితే విజయవాడ బస్ స్టాండ్ ఉండడం జరిగింది. ఇక్కడైతే ఒక పాసెంజర్ పికప్ ఉంది, పాసెంజర్ అయితే ఇక్కడైతే ఎక్కించుకోవాల్సి ఉంది. ఉండగా మన బస్ అయితే ఇక్కడ ఆగడం జరిగింది. ప్రస్తుతం అయితే టైం అయితే ఇప్పుడు 10:30 వస్తుంది. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ బోర్డింగ్ పాయింట్ వద్ద మన బస్సుకు టికెట్ బుకింగ్ అవడంతో అక్కడైతే మన బస్సు అయితే ఈ విధంగా అయితే ఆఫ్ చేయడం జరిగింది. అలాగే పాసెంజర్ టికెట్ అయితే మన డ్రైవర్ అని అయితే చెక్ చేయడం జరుగుతుంది. మన విజయవాడ బస్ స్టాండ్ నుంచి బయలుదేరి ప్రస్తుతం అయితే వారధి సెంటర్ అయితే క్రాస్ అవడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నది వారధి సెంటర్. ఇది ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే గుంటూరు మీదుగా చెన్నై పోతుంది. అలాగే ఇది చెన్నై కలకత్తా హైవే, ఇది మనం చూస్తున్నది హైదరాబాద్ నుంచి వచ్చే హైవే. ఇక్కడ వారధి సెంటర్ దగ్గర ఈ విధంగా 3 రోడ్లు అయితే ఇక్కడ కలవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మన వైజాగ్ భువనేశ్వర్ కలకత్తా హైవేలో అయితే ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది బందర్ రోడ్ దగ్గర ఈ మధ్య కొత్తగా చేసిన ఫ్లైఓవర్ అది చూడొచ్చు. మధ్యలో కొంచెం వర్షం పడడం వల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల అయితే మన బస్సు అయితే కొంచెం అయితే లేట్ వెళ్తుంది. కొంచెం లేట్ లోనే ఇక్కడ నుంచి అయితే టైం కూడా కవర్ అయిపోతుంది మనకి. ప్రస్తుతం అయితే విజయవాడ క్రాస్ చేసుకుని అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది ఏలూరు టోల్ ప్లాజా, చాలా పెద్దగా అయితే ఉంటుంది. ప్రస్తుతం మన బస్సు అయితే ఇక్కడ ఏలూరు టోల్ ప్లాజా అయితే క్రాస్ అవ్వడం జరుగుతుంది. అలాగే నైట్ లేట్ అవర్స్లో వెహికల్స్ అన్నీ కూడా చాలా వరకు ఇక్కడే బళ్ళు అయితే ఆపుకొని డ్రైవర్లు అయితే రెస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం అయితే ఏలూరు టోల్ ప్లాజా ద్వారా వాస్ బ్రేక్ అయితే ఆఫ్ చేయడం జరిగింది. సుమారుగా టైం అయితే 12 దగ్గర కావస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఏలూరు టోల్ ప్లాజా ద్వారా అయితే వాస్ బ్రేక్ అయితే ఆఫ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన బస్సు అయితే ఏలూరు టోల్ ప్లాజా క్రాస్ చేసుకొని ఇక్కడైతే మన వాస్ బ్రేక్ అయితే ఆఫ్ చేయడం జరిగింది. మన బస్సు అయితే ఇక్కడైతే చాలా విశాలంగా అయితే ఉంటుంది. ట్రక్స్ కూడా నైట్ టైం లేట్ అవర్స్లో బళ్ళు కూడా వాహనాలన్నీ కూడా ఇక్కడ డ్రైవర్స్ అయితే ఆపుకోవడం జరుగుతుంది. అలాగే మన బస్సు డ్రైవర్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. మన డ్రైవర్ అన్న చేంజ్ అయ్యి మరి వేరే డ్రైవర్ని అయితే షిఫ్ట్ అయితే డ్యూటీ ఎక్కడం జరిగింది చూడొచ్చు. ప్రస్తుతం అయితే మనం టోల్ ప్లాజా నుంచి బయలుదేరి వెళ్తున్నాం. ఇది ఏలూరు బైపాస్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని బ్రిడ్జి కింద నుంచి రైట్ వెళ్తే ఏలూరు ఊళ్ళోకి అయితే పోతుంది. మనమైతే ఏలూరు బైపాస్లో అయితే ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఏలూరు దాటుకుని కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 రూట్లుగా విడుతుంది. ఒక రూటు తాడేపల్లిగూడెం తణుకు మీదుగా రాజమండ్రి నుంచి వైజాగ్ రూట్ వెళ్తుంది. అలాగే ఒక రూటు నల్లజర్ల దేవరపల్లి నుంచి కొవ్వూరు మీదుగా రాజమండ్రి వైజాగ్ పోతుంది. అయితే ఎవరన్నా కొత్తగా వెళ్ళేవారు కానీ ఎవరన్నా తెలియని వారు కానీ వైజాగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ నల్లజర్ల రూట్లో అయితే వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఇది రీసెంట్గా ఈ రోడ్డు వేయడం, అలాగే రోడ్డు కూడా బాగుంటుంది. అలాగే కిలోమీటర్ కూడా తక్కువ ఉండడంలో జర్నీ కూడా బాగుంటుంది. కాబట్టి ఇదే రూట్లో అయితే వెళ్ళడం అయితే మంచిది నాకు తెలిసి ఫ్రెండ్స్. అలాగే మన బస్సు అయితే 90 కిలోమీటర్ స్పీడ్ మీద వేగం అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఏసీ వచ్చి 23లో ఉంది ఏసీ. ప్రస్తుతం అయితే మనం నల్లజర్ల దేవరపల్లి రూట్లో ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది నల్లజర్ల టోల్ ప్లాజా. అక్కడ ఈ నల్లజర్ల రూట్లో వెళ్ళే వారందరికీ కూడా ఈ టోల్ ప్లాజా దగ్గర నైట్ అవర్స్లో వెహికల్స్ కూడా ఎక్కువ అయితే ఆపుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే ఏ విధమైన ప్రాబ్లం ఉండదు, ఏ విధమైన భయం కానీ ప్రాబ్లం ఉండదు. డ్రైవర్స్ అందరూ కూడా నైట్లో లేట్ అవర్స్లో ఇక్కడ బళ్ళు ఆపుకొని కార్లు అవన్నీ ట్రక్లు అవన్నీ అన్నీ కూడా ఈ విధంగా ఆపుకొని అయితే రష్ తీసుకుని అయితే వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళే వాహనాలు వచ్చే వాహనాలు కూడా. అలాగే ఇది దేవరపల్లి దగ్గరలో ఇక్కడైతే ఈ విధంగా ట్రక్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోడ్ల హైవే వారు ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాహనాలకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వెళ్ళే వాహనాలకి రైట్ సైడ్, 2 వైపులు కూడా హైవేకి 2 వైపులు కూడా ట్రక్ పార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. చాలా వరకు వెహికల్స్ కూడా లాంగ్ వెహికల్స్ కానీ ఎక్కువ కూడా ఇక్కడ పార్కింగ్ అయితే ఇక్కడ ఆఫ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రూట్లో వెళ్ళే వారు కూడా. ప్రస్తుతం అయితే మనం ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది కొవ్వూరు టోల్ ప్లాజా. ప్రస్తుతం అయితే మన బస్సు అయితే కొవ్వూరు టోల్ ప్లాజాలోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ విధంగా చూడొచ్చు. కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గరకు వచ్చాము చూడొచ్చు. ఇది స్పెషల్ ఏంటంటే అందరూ కూడా 24 అవర్స్ లేడీస్ అయితే వర్క్ చేస్తుంటారు ఇక్కడ టోల్ ప్లాజాలోనే. మా ప్రస్తుతం అయితే కొవ్వూరు టోల్ ప్లాజా అయితే పాస్ అవుతున్నాం. ఇది దాడితే ఏదైనా గోదావరి బ్రిడ్జి ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు గోదావరి బ్రిడ్జి చూద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్ మన బస్సు అయితే రాజమండ్రి కొవ్వూరు దగ్గర కొత్త గోదావరి బ్రిడ్జి మీద అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది చూడొచ్చు. ఇది రాజమండ్రి కొవ్వూరు దగ్గర కొత్త గోదావరి బ్రిడ్జ్. ఇది రీసెంట్గా ఈ మధ్య కాలంలో అయితే వేయడం జరిగింది చూడొచ్చు. మన బస్సు అయితే ఈ విధంగా గోదావరి బ్రిడ్జి మీద వెళ్ళడం జరుగుతుంది. అయితే నైట్ టైం కావడంతో మనకైతే వాటర్ అయితే పెద్దగా కనబడటం లేదు చీకట్లోని. అయితే వాటర్ అయితే ఫ్లోటింగ్ కూడా బాగానే ఉంది. నైట్ టైం గోదావరి బ్రిడ్జ్ మీద మన జర్నీ అయితే సూపర్గా ఉంది చూడటానికి అయితేనే. కాకపోతే వాటర్ అయితే కనబడతలేదు.
ఈ కొవ్వూరు కొత్త బ్రిడ్జి కూడా చాలా లాంగ్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇది బ్రిడ్జి వీడియో అయితే నేను షార్ట్లో అయితే చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ టైం కుదిరినప్పుడు పూర్తిగా అయితే చూపిస్తాను బ్రిడ్జిని. ప్రస్తుతం అయితే మన కొవ్వూరు బ్రిడ్జి క్రాస్ అయ్యి ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడైతే ట్రాఫిక్ అయితే జామ్ అయింది చూడొచ్చు ఈ విధంగా. ఇక్కడైతే రీసెంట్గా రోడ్లు పోవడంతో ఇక్కడైతే రోడ్లు ప్రాబ్లం వల్ల ఇక్కడైతే ట్రాఫిక్ అయితే జామ్ అయ్యడం జరిగింది చూడొచ్చు. మనమైతే స్లోగా అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇది దివాన్ చెరువు, మన రాజమండ్రి దివాన్ చెరువు అయితే రావడం జరిగింది. ఇటు తాడేపల్లిగూడెం తణుకు మీద వచ్చే రూటు, ఈ కొవ్వూరు మీద వచ్చే రూటు, రెండు రూట్లు కూడా మళ్ళీ ఇక్కడైతే ఈ విధంగా కలుస్తాయి దివాన్ చెరువు దగ్గర. అలాగే మన బస్సు అయితే ఇప్పటికైతే 550 కిలోమీటర్లు అయితే రావడం జరిగింది దివాన్ చెరువు వద్దకి. ఇది రాజనగరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్ ఇది చూడొచ్చు రైట్ సైడ్. అలాగే ఇక్కడ నుంచి రాజనగర్ దాటుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి కాకినాడకి అయితే రూట్ ఉంది రైట్ సైడ్. అయితే కాకినాడ వెళ్ళవలసిన వారు కూడా ఇక్కడ ఈ విధంగా ఈ రూట్లో అయితే వెళ్ళొద్దు. రోడ్ అయితే చాలా వరస్ట్గా అయితే ఉండడం జరిగింది. అలాగే ఇది కత్తిపూడి, మనమైతే కత్తిపూడికి అయితే దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని కింద బ్రిడ్జ్ నుంచి రైట్కి వెళ్తే కత్తిపూడి కాకినాడ కూడా పోతుంది చూడొచ్చు. ఇక్కడ నుంచి కాకినాడ కూడా కొత్త బైపాస్ వేయడం జరిగింది. కాకినాడ వెళ్ళవలసిన వాళ్ళు కత్తిపూడి నుంచి అయితే వెళ్తే రూట్ అయితే చాలా బాగుంటుంది కాకినాడ వెళ్ళవలసిన వాళ్ళు. అలాగే ఇది అన్నవరం దేవస్థానం, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని లోపలికి వెళ్తే అన్నవరం దేవస్థానంకి అయితే వెళ్ళిపోతుంది ఊళ్ళోకి. మనమైతే బైపాస్లో అయితే ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది అన్నవరం బైపాస్. అలాగే లారీలు, ట్రక్కులు, బస్సుల వారు ఈ విధంగా ఎవరన్నా దర్శనం చేసుకోవడం కోసం ఇక్కడైతే అన్నవరం సత్యనారాయణ స్వామిని హైవే పక్కన అయితే ఈ విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది దర్శనార్థం. అన్నవరం ఊరైతే టెంపుల్ అయితే లోపల ఉంటుంది. మనమైతే బైపాస్లో అయితే ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం ఇదంతా టెంపుల్, అన్నవరం టెంపుల్ చూడొచ్చు. చీకట్లో అయితే మనకి ఇలా కనపడుతుంది, డేలో అయితే బాగా కనపడుతుంది, నైట్ టైం కాబట్టి మనకైతే పెద్దగా అయితే కనబడటం లేదు. ఇది తుని దగ్గర తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం సెంటర్. ఇక్కడ నుంచి సుమారుగా లెఫ్ట్ 10 కిలోమీటర్లు తీసుకుంటే అమ్మవారి దేవస్థానం అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇది తుని బైపాస్, మనం ప్రస్తుతం అయితే తుని బైపాస్లో అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని బ్రిడ్జి కింద నుంచి రైట్ వెళ్తే తుని ఊరు అయితే రావడం జరుగుతుంది లోపలికి. మనైతే హైవేలో అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇది బ్రిడ్జి, ఈ బ్రిడ్జి నుండి దాటుకుని ముందుకు వెళ్తే అది అనకాపల్లి జిల్లా వస్తుంది. బ్రిడ్జి బ్యాక్ సైడ్ అయితే కాకినాడ జిల్లా వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని బ్రిడ్జి దాటిన తర్వాత లోపలికి పోతే సుమారు 40 కిలోమీటర్లు నర్సీపట్నం అలాగే ఏజెన్సీలో కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్ రూటు. ఫ్రెండ్స్ అలాగే మన బస్సు వెళ్ళే రూటు లాంగ్ జర్నీ రూట్ కాబట్టి భువనేశ్వరం వీళ్ళంతవరకు మనం అన్ని సెంటర్లు కూడా బైపాస్లోనే అయితే వెళ్ళడం జరుగుతుంది మన బస్సు అయితే జర్నీ. ప్రస్తుతం అయితే మనం వేంపాడు టోల్ ప్లాజాకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ విధంగా చూడొచ్చు, ఇది వేంపాడు టోల్ ప్లాజా. ఇది అనకాపల్లి జిల్లా ఫస్ట్ వేంపాడు టోల్ ప్లాజా. మన విధంగా క్రాస్ అయ్యి బండి అయితే వెళ్ళడం జరుగుతుంది, మన బస్సు అయితే వెళ్ళడం జరుగుతుంది వేంపాడు టోల్ ప్లాజాలోనే. ఫ్రెండ్స్ అలాగే ఇది యలమంచి బైపాస్. మన యలమంచి బైపాస్ లో అయితే మన డ్రైవర్ అన్న అయితే చాయ్ కోసం అయితే ఇక్కడైతే ఆఫ్ చేయడం జరిగింది. ఇక్కడ యలమంచి బైపాస్ దగ్గర మన డ్రైవర్ అన్న అయితే టీ కొని ఆఫ్ చేయడం జరిగింది. తాటిబెల్లం టీ అంటది. ఇది యలమంచి బైపాస్ లో టీ పాయింట్. అయితే ఇక్కడ తాటిబెల్లం టీ అయితే స్పెషల్ గా అయితే దొరుకుతుంది. ఈ రూట్లో వెళ్ళవలసిన ఎవరైనా చాయ్ తాగాలనుకుంటే యలమంచి బైపాస్ లో ఇక్కడ తాగండి, బాగుంటుంది. ప్రస్తుతం అయితే మన డ్రైవర్ అన్న అయితే టీ తీసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరడం జరిగింది. ఇది అనకాపల్లి బైపాస్. ప్రస్తుతం అయితే మన అనకాపల్లి బైపాస్లో అయితే ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. మనం స్ట్రైట్ తీసుకుంటే పెందుర్తి మీదుగా బైపాస్ వెళ్ళిపోతుంది. మనమైతే వైజాగ్ సిటీలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే కొంతమంది పాసింజర్ని మన వైజాగ్ సిటీలో దించవలసి ఉండగా మనమైతే సిటీలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. లేకపోతే మన వైజాగ్ కొత్త బైపాస్ అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇది గాజువాక, మన గాజువాక సెంటర్కి అయితే రావడం జరిగింది. ఇది గాజువాక సెంటర్ ఇది. అలాగే ఇది పోర్ట్ రూటు, వైజాగ్ పోర్టులోకి అయితే ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే వైజాగ్ పోర్టుకి అయితే పోతుంది. అలాగే ఇది ఎయిర్పోర్టు, రైట్ సైడ్ అయితే ఎయిర్పోర్ట్ అయితే మన వైజాగ్ ఎయిర్పోర్ట్ అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉండడం జరుగుతుంది రైట్ సైడ్. అలాగే ఇది ఎన్ఈడి, ఇక్కడైతే ఎన్ఈడికి రీసెంట్గా అయితే ఎన్ఈడి రింగ్ అయితే జరిగింది, ఫ్లేవర్ రింగు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సింహాచలం, రైట్ తీసుకుంటే వైజాగ్ సిటీలోకి, అలాగే స్ట్రైట్ తీసుకుంటే మన వైజాగ్ బైపాస్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం అక్కడ వైజాగ్లో అయితే మన బస్సు ఆగడం జరిగింది. ఇప్పుడు టైం అయితే 5 అయింది తెల్లవారి చూడొచ్చు. ఫ్రెండ్స్ మన వీడియో లెంత్ ఎక్కువగా రావడంతో ఇక్కడ వైజాగ్ వరకు అయితే నేనైతే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియోని. అలాగే మిగతా వీడియో కంటిన్యూగా సెకండ్ పార్ట్లో చూడొచ్చు. ఫ్రెండ్స్ అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సెకండ్ పార్ట్లో అయితే మనం కలుద్దాం.